అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైట్, శివపార్త గారు ఏంటి శివపార్త గారు మొత్తానికి ఆగంతకుడు దొరికాడని తెలుస్తుంది. అయితే మరి అధికారులు మీడియా ముందుకు అతను తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే ఎవరు చేశారు, ఎవరు చేయించారు, దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, అంటే ఆకతాయి అనుకోవాలా, ఆర్గనైజ్డ్గా జరిగిందని అనుకోవాలనేది కొద్దిగా సేపట్లో అయితే బయటికి రానున్నట్లయితే తెలుస్తూ ఉంది. శివపార్త గారు ఆకతాయి అనుకోవడానికి లేదండి, ఆర్గనైజ్డ్ లో భాగంగానే ఆకతాయిగా జరిగింది. ఏదో ఆకతాయిగా చేశారని కొట్టి పడేసే భాగంగా ఇది ప్లాన్ ఏ, ప్లాన్ బి ఉంటది, సి ఉంటది. వాళ్ళు ప్లాన్ జెడ్ దాకా వెళ్ళది. ఒక్కొక్కడికి తాట తీసి రోడ్డు మీద పొరలాడిచ్చి కొడతాం. వాడు ఇప్పుడు ఎవడో తీసుకొచ్చి మీడియా ముందు పెడతారు. ఇంటెలిజెన్స్ ఇందాక సోదరుడు వైసీపీ నేను సోదరుడికి ఒకటే విన్నపం చేస్తాను సార్, ఇలాంటి సెన్సిటివ్ విషయాల్లో కూడా ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయింది ఇలాంటి మాట్లాడకండి. నేను అనలేదు ఆ మాట, అనందాన్ని అన్నానని చెప్పకండి దయచేసి. ఇంటెలిజెన్స్ బలంగా ఉండబట్టే విత్ ఇన్ అవర్స్ పట్టుకున్నారు. దట్టు ఈ థ్రెట్ ఉందన్నది ఆంధ్ర రాష్ట్ర ఇంటెలిజెన్స్ చెప్పలా, సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ ఎప్పుడో వార్న్ చేసింది పవన్ కళ్యాణ్ గారిని. ఎన్నికల ముందు నుంచి పవన్ కళ్యాణ్ గారికి థ్రెట్ ఉందని సాక్షాత్ సెంట్రల్ గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ వచ్చినాయి. ఆంధ్ర రాష్ట్రంలో ఫెయిల్ అవ్వలే ఇంటెలిజెన్స్ అనేది. ఇక్కడ ఆయన ఒక స్టేట్ కో లేకపోతే ఒక వర్గానికో ఒక జాతికో ఆయన ఉన్న వ్యక్తి కాదు. ఆయన దేశ సంపదల ఎలాగా మనకి దేశానికి కనీస సంపద ఎలాగో పవన్ కళ్యాణ్ గారు కూడా అలాగే. సో అలాంటి వ్యక్తి ఆయన కాపాడుకోవాల్సిన అన్ని కళ్ళు ఆయన మీదే ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ఒక్కొక్కటి భరతం పడుతుంటే ఎవరికి మాత్రం ఇప్పుడు దాకా మరిగిన కోడి ఇళ్ళెక్కి కూసిందని బాగా తినటానికి అలవాటు పడిన అవినీతి మాఫియా ఆగిద్దా? ఎవరైతే వాళ్ళని పద్దాకలా ఇబ్బంది కలిగిస్తున్నారో, ఇరిటేట్ చేస్తున్నారో, వాళ్ళని లేకుండా చేస్తే మన పని సులువుగా అవుతుందని అపోహ పడుతున్నారు అంతే. ఎవడైతే ఉన్నాడో ఈ ఇన్సిడెంట్ వాళ్ళు చేయడం కూడా ఒక అందుకు మంచిదే. ఎందుకంటే వీళ్ళందరినీ వ్యానిష్ చేసే అవకాశం వచ్చింది ఇప్పుడు. వీటి వెనక ఎవడైతే థ్రెడ్డింగ్ ఇద్దామనో బెదిరించి మాఫియాలు చేసి పబ్బం గడుపుకుందాం అనుకున్న ప్రతి ఒక్కడికి తోలు ఊడిపోయేలాగా ఒక్కొక్కరిని పరిగెత్తించి వెంటాడిచి కొట్టే పరిస్థితికి వాళ్లే తీసుకొచ్చారు. కాబట్టి ఇది ఒక రకమైన ప్రక్షాళనకి ఇదొక నాందిలాగే మేము భావిస్తాం. ఎవరైతే ఖబర్దార్ చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు వెనక చూడాలి, ఆయన వెనక కనీసం ఇట్లా కన్నెత్తి చూడాలన్నా కూడా ఒక్కొక్కడికి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తా అన్నమాట వాస్తవం. ఇంకొక అంశం శివపార్త గారు, కొద్దిసేపటి క్రితం నాదెళ్ల మనోహర్ గారు వైజాగ్ పోర్టు దగ్గర కూడా ఆయన ఈ అక్రమ రేషన్ సంబంధించి అక్కడ ఆయన కొన్ని రైస్ కూడా సీజ్ చేసినట్టయితే తెలుస్తూ ఉందన్నమాట. అవును, ఇక గత వారం రోజులుగా అండి ఎంత రైస్ సీజ్ అయిందంటే, నిన్న చిత్తూరు దగ్గర, ఒంగోలు దగ్గర, మళ్ళీ ఇక్కడ ఈ రోజు విజయవాడ దగ్గర, రాష్ట్రంలో మళ్ళీ పక్క రాష్ట్రం తెలంగాణలతో సైతం ఇంకా మహారాష్ట్రలో కూడా దాదాపు 400 టన్నుల రైస్ సీజ్ చేశారు. అంటే ఈ రైస్ మాఫియా ఒక రాష్ట్రంతో ముడిపడలేదు, ఇక్కడ దేశం అంతా విస్తరించింది. ఈ దేశం నుంచి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతుంది. దీనిలో ఎంతమంది ఇంటర్నేషనల్ మాఫియా, ఎంతమంది చేతులు మారుతున్నాయి, ఎంతమంది ఇది ఒక బ్రతుకు మార్గంగా పెట్టుకొని కుబేరుల్లాగా అవినీతి కుబేరులు పెరిగిపోయారు అనే దానికి ఉదాహరణ 48,000 కోట్లు అంటే చిన్న విషయమా? అది మనకు తెలిసిన లెక్క. తెలియని లెక్క ఇంకెంతో తెలియని లెక్క. దశాబ్దాల తరబడి దోచుకు తింటున్నారు, పందికొక్కులా తింటున్నారు. ఒక అవినీతి మీద ఒకళ్ళు పంజా విసిరదామంటే ప్రతి అధికారిని బెదిరిస్తారు, చంపేస్తామంటారు, పోలీసులను చంపేస్తారు, అధికారులను చంపేస్తారు, బెదిరిస్తారు, వాళ్ళ కుటుంబాలను బెదిరిస్తారు. రాజకీయ నాయకులు సైతం కూడా మనకెందుకులే, ఏదో కాస్త కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు సరిపోయిద్ది కదా అని వాళ్ళకి ఇచ్చే 5ో 10ో తోటి సంతృప్తి పరి చేతులు కట్టుకున్న పరిస్థితే చూస్తున్నాం ఇప్పటికి. దశాబ్దాల తరబడి ఈ రోజు ఎదురు తిరిగిన సింహంలాగా నడుస్తున్న నిజాయితీ బయటకు వస్తుంటే ఒక్కొక్కడికి వణుకు పుడుతుంది. కాకినాడ పోర్టులో నిఘా ఎక్కువగా ఉండటంతో విశాఖ పోర్టును ఎంచుకున్నారు రేషన్ మాఫియా డాన్లు. కాకినాడ పోర్టు మొత్తం నిఘా ఉండటం, అదేవిధంగా ఒక ఐపీఎస్ స్థాయి అధికారితోటి అక్కడ స్పెషల్ సెక్యూరిటీ ఆఫీసర్గా ప్రభుత్వం ఎప్పుడైతే నియమిస్తామని అనౌన్స్మెంట్ చేసిన తర్వాత నుంచి అక్కడి నుంచి కాకినాడ నుంచి వైజాగ్ ఎంచుకున్నట్టు సిట్ వేశారు. దట్టు ఎన్ఏసి వాళ్ళు కూడా రియాక్ట్ అయ్యారు, ఇక్కడ రిపోర్ట్ అడిగారు. అన్ని రకాలుగా ఇప్పుడు కేంద్ర గవర్నమెంట్ కూడా ఇది ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా తీసుకుంది. దీన్ని తీసుకోవడంతో ఇప్పుడు అన్ని జలగలన్నీ ఇప్పుడు ఏమైపోతున్నాయి, వీళ్ళకి ఇంకా ఊపిరి
ఆడట్లేదు. వీళ్ళు బ్రతకాలంటే ఎదురోళ్ళకి ఊపిరి లేకుండా చేద్దాం అనుకుంటున్నారేమో. ఇలాంటి వాళ్ళని మాత్రం మేము చూస్తూ ఊరుకుంటామే. 480 మెట్రిక్ టన్నులు రైస్ సీజ్ చేశారు ఈ రోజు నాదెండ్ల మనోహర్ గారు. అదే రైస్ సీజ్ చేశారు. అంతకుముందు గతంలో ఉన్న సీజ్ చేసిన రైస్ కూడా దొంగచాటుగా ఎక్స్పోర్ట్ చేద్దామని ట్రై చేశారు. పవన్ కళ్యాణ్ గారు ఒక తొక్కారు. తొక్కగానే సీజ్ చేయగానే షిప్ ఒక్కొక్కడికి అందరికి భయం పట్టుకుంది. ఇంకా ఎంతమంది బయటకు దీని అనుకున్న పెద్ద తలకాయలు కూడా ఎక్కడ బయట పడతారో, వాళ్ళ భవితవ్యం ప్రజల ముందు ఎక్కడ దొరికిపోతారో ఈ దోపిడీ దొంగలని భయంతో ఈయనకి ఒక థ్రెట్ కాల్స్ లాగా ఈ థ్రెట్నింగ్ ఇస్తున్నారు. భయపెడదాం అనుకుంటున్నారు. ఎవరిని? పవన్ కళ్యాణ్ గారిని. అంటే భయానికే భయం చూపించే వాళ్ళకి భయపెడదాం అనుకుంటున్నారు వాళ్ళు. సో ఇలాంటి ఎలా ఉంటాయో కూడా చేసి చూపిస్తాం. ఇలా భయపెట్టే వాళ్ళని కూడా ఏం చేస్తామో కూడా త్వరలో ఇది ఒక లెసన్ అవుతుంది. అంటే అవినీతి చేస్తుంటే ఆపుతుంటే వాళ్ళని భయపెడదామని చూస్తున్నారు. అంటే అలాంటి వాళ్ళని కూడా మేము ఏ రకంగా ఉంటుందో వాళ్ళకి ట్రీట్మెంట్ అనేది కూడా ప్రజలు కూడా తెలుసుకుంటారు. అందరికి ధైర్యం వస్తుంది. ఇక్కడ నుంచి అవినీతి చేయాలన్నా కూడా భయం రావాలి ఫస్ట్. ఖచ్చితంగా. రైట్, మళ్ళీ వస్తాను మేడం. రఫీ గారు చెప్పండి సార్. 480 మెట్రిక్ టన్నులు నాదెండ్ల మనోహర్ గారు వైజాగ్ పోర్టులో సీజ్ చేశారు. ఇంకా ఏంటి కాకినాడ అవకాశం లేకుండా పోయిందని ఈ రేషన్ మాఫియా వైజాగ్. అలాగనే ఈ ఎర్రచందనం స్మగ్లర్లు కూడా సైలెంట్గా ఉండి ఉంటారని మనం ఎలా అనుకోవచ్చు? వీళ్ళు ఇంకొక ప్రాంతాన్ని ఎంచుకొని ఉండొచ్చు కదా. అదే ఇప్పుడు ఎర్రచందనం స్మగ్లర్లకి ఏంటంటే అది బై రోడ్డు పోర్టు దగ్గరికి వెళ్ళాలి. అటు వాళ్ళు ఎక్కువ మెడ్రాసు నుంచి సప్లై చేస్తారని తెలిసింది. లేదా కృష్ణపట్నం ఆ రాయలసీమకి దగ్గరగా ఉండేటువంటి పోర్టులోనే వాళ్ళు చేస్తారు. వాళ్ళు కూడా గంగవేర్లు ఎత్తుతా ఉన్నారు. ఎలాగా ఈ అటవీ శాఖలోకి అడవుల్లోకి వెళ్ళటం సాధ్యం కావట్లేదే ఎలాగని చెప్పేసి చాలా తిప్పలు పడుతూ ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు లబ్బిపేటలో దొరికినటువంటి అతని గురించి మనకి డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఆ ఫలానాది అని చెప్పడం చెందిన వ్యక్తి లేకపోతే ఎర్రచందనం మాఫియాకి చెందిన వ్యక్తి లేకపోతే మీరు ఇందాక సోషల్ మీడియా సైకోలకు చెందిన వ్యక్తి ఎవరనేది ఇంకా మనకి కొంతసేపులో వస్తుంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్. అదే మనకు తెలియకుండా ఫలానాదని మనం ముద్ర వేయడం అనేది సరైనది కాదు. అవును, అది ఖచ్చితంగా 1-2 గంటలో అతను ఎవరు, ఊరి పేరేంటి, అతని ఇంటి పేరేంటి, అతను ఎక్కడ ఉంటాడు, అతనికి ఉన్న లింకులు ఏంటి మొత్తం ఆరాధిస్తారు. అందులో ఏం సందేహం లేదు. ఇప్పుడు లేదా ఆకతాయి అయినా ఉండొచ్చు. ఇప్పుడు రకరకాల ఇప్పుడు గంజాయి 750 కేజీల గంజాయి నిన్న సీజ్ చేశారు. గంజాయి కూడా దొరకట్లా. గంజాయి తాగి రైట్ లిక్విడ్ తాగే వాళ్ళు చాక్లెట్లు ఆ సైకో బ్యాచ్. రైట్ రఫీ గారు మీ దగ్గర టెక్నికల్ ఇష్యూ వస్తుంది, మళ్ళీ వస్తుంది. నేను ఇందాక